గ్రోతింగ్ వచ్చింది, పై ముడత వెనక ముడత పోయింది, ఫ్లవరింగ్ కూడా వచ్చింది దాంతో పాటు. ఈరోజు అడవి మద్దెలపల్లి రైతు సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము. ఇక్కడ మిరప తోట చూసినట్లయితే చాలా బాగుంది. సో రైతు వాడిన మందు కూడా మనకు చూపిస్తున్నారు, చూడండి ఒకసారి. దీని గురించి పూర్తి సమాచారం కూడా మనతో పాటు రైతు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు చెప్పండి. నూకల రాంబాబు. ఎక్కడ అడ్రస్ ఇది? అడవి మద్దులపల్లి, కామంపల్లి మండలం. కాంపల్లి మండలం. జిల్లా దేనికి వస్తుంది? జిల్లా ఖమ్మం. ఖమ్మం జిల్లా కింద వస్తుంది. ఎన్ని ఎకరాలు సాగు చేశారన్న మీరు మిరప తోట? 3 ఎకరాలు వేసాం. 3 ఎకరాలు మిరప తోట సాగు చేశారు. మీరు ఏ సమస్య ఉన్నప్పుడు 6R+ అనే మందు పిచ్చికాసారన్న మీరు? పై ముడత వెనక ముడత పురుగు ఉంటే సమస్య, కొమ్మకుళ్ళు కొంచెం ఉంటే 6R+ చింజంట వాళ్ళది ఎక్వరిల్ కలిపి కొట్టాం. 8 రోజులు. 8 రోజులు. 8 రోజుల్లో మీరు ఏం గమనించారన్న? ఎలా పనిచేసింది అనేది? సైడ్ బ్రాంచెస్ లేత ఎగురు వచ్చింది, మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. పై ముడత వెనక ముడత సాప్ అయింది, గ్రోతింగ్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఎగురు సైడ్ బ్రాంచెస్ ఎట్లా వస్తుందన్న? బాగా వస్తుంది, ఎడల్పుగా బారుగా వస్తుంది. ఏ ఆకులతో వస్తుంది అన్నది? చిట్టి ఆకుతో వస్తుంది, చిన్న చిన్న ఆకులతో ఫ్లవరింగ్ తో వస్తుంది. ఫ్లవరింగ్ వస్తుంది. సో నీకు బాగా అనిపించింది అనేది? మంచిగా అనిపించింది, పర్వాలేదు. అంటే మీరు వాడిన మందు కన్నా ఇది ఎగురు మందు బాగా పనిచేసింది? ఎగురికైతే మంచిగా పని చేసింది. సో పురుగు, సన్న పురుగు పోయిందన్న? సన్న పురుగు మొత్తం పోయింది. వర్షం అయితే 4-5 గంటల తర్వాత వర్షం వచ్చింది. కొట్టిన వెంటనే వర్షం వచ్చినా కూడా ఇంత పని చేసింది. సో సన్న పురుగు అయితే కంట్రోల్ అయింది. ఇప్పుడు మీకు పై ముడత కింది ముడత గ్రోత్, సన్న పురుగు కంట్రోల్ అయింది. సో మొత్తానికి ఇప్పుడు దీని తర్వాత ఏ మందు వాడలే? ఇప్పుడు ఏం వాడలే, ఇదే వాడి 8 రోజులు ఇంకెంతవరకు ఏం వాడలే. ఇప్పుడు ఎంత పెట్టుబడి అయిందని దీనికి? దీనికి దాదాపు ఒక నారుతో కలుపుకుంటే 1.5 దాకా 1.5 దాకా పెట్టుబడి అయింది. చూసినట్లయితే మన దగ్గర 2 మందులు అయితే కనిపిస్తున్నాయి, ఫంగిసైడ్, అదేవిధంగా 6R+ అనే మందు. ఈ 6R+ అనే మందు 2 ఎకరాలకైతే పిచికారి చేయడం జరిగింది. ఎన్ని ఎకరాలు మొత్తం? 3 ఎకరాలు. 3 ఎకరాలు 2 ఎకరాలకు పిచికారి చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఎకరం ఎలా ఉందన్న, ఈ 2 ఎకరాలు ఎలా ఉందన్న? ఆ ఎకరానికి దీనికి తేడా ఉంది. గ్రోతింగ్ విషయంలో తేడా ఉంది. కాబట్టి ఈ 6R+ అనే మందు తోట ఎదుగుదల రానప్పుడు, గ్రోత్ రానప్పుడు, సైడ్ బ్రాంచెస్ రానప్పుడు మీరు ఈ మందుని పిచికారి చేసుకోవచ్చు. ఈ మందు పిచికారి చేయడం వలన పై ముడత కింది ముడత కంట్రోల్ అవుతుంది, అదేవిధంగా గ్రోత్ వస్తుంది, సైడ్ బ్రాంచ్ వస్తుంది. కాబట్టి పురుగు సమస్య కూడా కంట్రోల్ చేస్తుంది. కనుక మీరు ఈ మందుని పిచికారి చేసుకోవచ్చు. 1 ఎకరానికి డోస్ చూసినట్లయితే 250 ml పిచికారి చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఇది ఫంగిసైడ్ కానీ న్యూట్రిషన్ కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఇదండి ఈరోజు సమాచారం, మన రైతన్న చెప్పిన సమాచారం. ఓకేనా? ఓకే. తోట చూపించేలా ఉందో? మంచిగా వచ్చింది ఎగురైతే? మంచిగా తేటగా వచ్చింది. ఒకసారి చూపించండి. ఇక్కడ అంతా సేమ్ ఉందా? అంతా సేమ్ ఒకే తిరిగి. ఇది వాడిన తర్వాత పూతకాయ బాగా వచ్చింది. ఇప్పుడు